కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తారా లేక రైతులతో కలిసి వెళ్ళి మమ్మల్ని ఆన్ చేయమంటారా అంటూ నిన్నటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆన్ ఆఫ్ పాలిటిక్స్ కి తెరలేపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బాహుబలి మోటార్లను నాశనం చేసి ఆ నెపం తమపై వేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలవి అర్థం లేని ఆరోపణలని, ఈ బురద రాజకీయాలు మానుకోవాలని కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ఏడాదిన్నర దాటినా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ ఆగడం లేదు. ఇన్నాళ్లు మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై పరస్పర విమర్శలకు దిగిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పుడు కాళేశ్వరం మోటార్లపై పాలిటిక్స్ కి తెరతీశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగా ప్రతీకారాలు తీర్చుకుంటోందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన వరదను వచ్చినట్టే సముద్రంలోకి వదులుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంపై ప్రభుత్వం మరో కుట్ర చేస్తోందని, మోటార్లను కావాలనే ఆన్ ఆఫ్ చేస్తున్నారని అన్నారు. రోజూ ఇలా చేస్తే మోటార్లు పాడవుతాయని బీహెచ్ఈఎల్ హెచ్చరించిందన్నారు. అయినా కావాలనే ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం మోటార్లను నాశనం చేసి ఆ నిందను బీఆర్ఎస్ పార్టీపై వేయాలని కుట్రలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. ఇవేమి ఇంట్లో ఉండే మన 1 HP మోటార్లు కావు కదా. ఇవి ఒక్కొక్క మోటార్ 200 మెగావాట్స్ 150 మెగావాట్స్ మోటార్లు. ఇవి మోటార్లు సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనాం ఎత్తేయాలని కుట్ర చేస్తా ఉన్నారు మీరు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ సోయి లేకుండా మాట్లాడుతోందని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ప్రాజెక్టులో ఎప్పుడు నీళ్లు నింపాలో, ఎప్పుడు వదలాలో తమ ప్రభుత్వానికి తెలుసునన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ అవినీతి అక్రమాల వల్లే కాళేశ్వరం కూలిందని, 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండలా మారిందని అన్నారు. కాళేశ్వరం అంశంలో హరీష్ రావు బురద రాజకీయాలు మానుకోవాలని ఆది శ్రీనివాస్ అన్నారు. మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు నీటిని ఒడిసిపట్టాలనో ఈ ప్రభుత్వానికి తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు. మీ విపరీత అక్రమ అవినీతి బుద్ధితో నిర్మాణం చేసినటువంటి ఈరోజు తెలంగాణకు ఒక గుదిబండగా మారిన సందర్భం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న వేళ మీ ఆలోచన మళ్ళీ అక్కడ నీరు నింపాలని చెప్పని, కూలేశ్వర దగ్గర నీరు ఆపి రేపేదైనా ప్రమాదం జరిగి 40 ఊర్లు కొట్టుకుపోవాలని, దానివల్ల ఈ ప్రభుత్వం చెడిపోవాలని కోరుకుంటున్నాం. హరీష్ రావుని అడుగుతా ఉన్నా. ఈరోజు బురద రాజకీయాలు చేస్తుంది మీరు. ఇటు బీఆర్ఎస్ ఆరోపణలు, వాటికి కాంగ్రెస్ కౌంటర్లతో కాళేశ్వరంలో ఆన్ ఆఫ్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి.